కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఏఐసీసీ. మొదటి జాబితాలో 55 మందికి చోటు దక్కింది. ఎలాంటి వివాదాలు లేని చోట్ల అభ్యర్థులకు అనౌన్స్ చేసింది. ఎంపీలుగా ఉన్న రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. కొడంగల్ నుంచి రేవంత్, నల్గొండ సీటు నుంచి కోమటిరెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ బరిలో ఉండనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన మైనంపల్లి అనుకున్నట్లే 2 సీట్లు దక్కించుకున్నారు. మైనంపల్లి సెట్టింగ్ సీటు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయనుండగా ఆయన కొడుకు రోహిత్ మెదక్ అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సీనియర్ నేత జానారెడ్డి అసెంబ్లీ పోటీకి దూరంగా ఉంటుండగా ఆయన కొడుకు జయవీర్ కు సాగర్ టికెట్ ఇచ్చింది హైకమాండ్. ఇక ఉత్తమ్ ఆయన సతీమణి పద్మావతికి సీటు దక్కడం విశేషం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మొదటి లిస్టులో 2 పేర్లు ప్రకటించారు. మధుర నుంచి బట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొడం వీరయ్య పేర్లను తొలి జాబితాలో అనౌన్స్ చేశారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్ నుంచి శ్రీహర్ రావు, ఆర్మూర్ నుంచి వినయ్ రెడ్డితో పాటు బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డిని ఖరారు చేశారు. బాల్కొండ నుంచి సునీల్ కుమార్, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డితో పాటు ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ ను ఖరారు చేశారు. అటు రామగుండం నుంచి రాజ్ ఠాకూర్, మంతని నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి నుంచి విజయరామారావు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ ను ఖరారు చేశారు. మానకొండూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ ను ఖరారు చేశారు. అటు ఆందోళ్ ఎస్సీ నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహను ఖరారు చేశారు. జహీరాబాద్ ఎస్సీ నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్, సంగారెడ్డి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని ఖరారు చేశారు. గజ్వేల్ నుంచి నర్సారెడ్డి, మేడ్చల్ నుంచి వజ్రేష్ యాదవ్, మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావును ఖరారు చేశారు. కుత్బుల్లాపూర్ నుంచి కొలను హనుమంత్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం నుంచి పరమేశ్వర్ రెడ్డిని ఖరారు చేశారు. చేవెళ్ల ఎస్సీ నియోజకవర్గం నుంచి భీం భరత్ ను ఖరారు చేశారు. పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, ముషీరాబాద్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్క్పేట్ నుంచి షేక్ అక్బర్ ను ఖరారు చేశారు. సనత్ నగర్ నుంచి తోట నీలిమ, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నుంచి మహమ్మద్ హాజ్రీ, గోషామహల్ నుంచి సునీత, చంద్రయాన్ గుట్ట నుంచి నాగేష్ ను ఖరారు చేశారు. యాకత్పురా నుంచి రవిరాజ్, బహదూర్పురా నుంచి రాజేష్ కుమార్, సికింద్రాబాద్ నుంచి ఆదం సంతోష్ కుమార్, కొడంగల్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, గద్వాల్ నుంచి సరిత తిరుపతయ్యతో పాటు ఆలంపూర్ ఏసీ నియోజకవర్గం నుంచి సంపత్ కుమార్, నాగర్ కర్నూలు నుంచి రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఏసీ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణను ఖరారు చేశారు. అటు కల్వకుర్తి నుంచి నారాయణ రెడ్డి, షాద్ నగర్ నుంచి శంకరయ్య, కొల్లాపూర్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగార్జున సాగర్ నుంచి జయవీర్, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ్ నుంచి పద్మావతి రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఖరారు చేశారు. నకరికల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం, ఆలేరు నుంచి ఐలయ్య, స్టేషన్ గన్పూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఇందిరా, నర్సంపేట నుంచి దొంతి మాధవ్ రెడ్డి, భూపాలపల్లి నుంచి సత్యనారాయణరావు, ములుగు ఎస్సీ నియోజకవర్గం నుంచి సీతక్క, ఇక మధిర ఎస్సీ నియోజకవర్గం నుంచి బట్టి విక్రమార్క, భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం నుంచి పొదం వీరయ్యను ఖరారు చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఏఐసీసీ. మొదటి జాబితాలో 55 మందికి చోటు దక్కింది. ఎలాంటి వివాదాలు లేని చోట్ల అభ్యర్థులకు అనౌన్స్ చేసింది. ఎంపీలుగా ఉన్న రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. కొడంగల్ నుంచి రేవంత్, నల్గొండ సీటు నుంచి కోమటిరెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ బరిలో ఉండనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన మైనంపల్లి అనుకున్నట్లే 2 సీట్లు దక్కించుకున్నారు. మైనంపల్లి సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయనుండగా ఆయన కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ సీటు దక్కింది. ఇక సీనియర్ నేత జానారెడ్డి అసెంబ్లీ పోటీకి దూరంగా ఉంటుండగా ఆయన కొడుకు జయవీర్ కు సాగర్ టికెట్ ఇచ్చింది హైకమాండ్. ఇక ఉత్తమ్ ఆయన సతీమణి పద్మావతికి సీటు దక్కడం విశేషం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మొదటి లిస్ట్ లో 2 పేర్లు ప్రకటించారు. మధిర నుంచి బట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొడం వీరయ్య పేర్లను తొలి జాబితాలో అనౌన్స్ చేశారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్ నుంచి శ్రీహరిరావు, ఆర్మూర్ నుంచి వినయ్ రెడ్డితో పాటు బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి ఖరారు చేశారు. బాల్కొండ నుంచి సునీల్ కుమార్, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డితో పాటు ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ ను ఖరారు చేశారు.
అటు రామగుండం నుంచి రాజ్ ఠాకూర్, మంతని నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి నుంచి విజయ రామారావు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ ను ఖరారు చేశారు. మానకొండూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ ను ఖరారు చేశారు. అటు ఆందోళన ఎస్సీ నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహను ఖరారు చేశారు. జహీరాబాద్ ఎస్సీ నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్, సంగారెడ్డి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని ఖరారు చేశారు. గజ్వేల్ నుంచి నర్సారెడ్డి, మేడ్చల్ నుంచి వజ్రేష్ యాదవ్, మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావును ఖరారు చేశారు. కుత్బుల్లాపూర్ నుంచి కొలను హనుమంత్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం నుంచి పరమేశ్వర్ రెడ్డిని ఖరారు చేశారు. చేవెళ్ల ఎస్సీ నియోజకవర్గం నుంచి భీం భరత్ ను ఖరారు చేశారు. పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, ముషీరాబాద్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్క్పేట్ నుంచి షేక్ అక్బర్ ను ఖరారు చేశారు. సనత్ నగర్ నుంచి తోట నీలిమ, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నుంచి మహమ్మద్ హజ్రీ, గోషామహల్ నుంచి సునీత, చంద్రయాన్ గుట్ట నుంచి నగేష్ ను ఖరారు చేశారు. యాకత్పురా నుంచి రవిరాజ్, బహదూర్పురా నుంచి రాజేష్ కుమార్, సికింద్రాబాద్ నుంచి ఆదం సంతోష్ కుమార్, కొడంగల్ నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, గద్వాల్ నుంచి సరిత తిరుపతయ్యతో పాటు ఆలంపూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి సంపత్ కుమార్, నాగర్ కర్నూలు నుంచి రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణను ఖరారు చేశారు. ఇక కల్వకుర్తి నుంచి నారాయణ రెడ్డి, షాద్ నగర్ నుంచి శంకరయ్య, కొల్లాపూర్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగార్జున సాగర్ నుంచి జయవీర్, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఖరారు చేశారు. నకిరేకల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం, ఆలేరు నుంచి ఐలయ్య, స్టేషన్ గణపూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఇందిర, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, భూపాలపల్లి నుంచి సత్యనారాయణరావు, ములుగు ఎస్టీ నియోజకవర్గం నుంచి సీతక్క, మదిర ఎస్సీ నియోజకవర్గం నుంచి బట్టి విక్రమార్క, భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం నుంచి పొదెం వీరయ్యను ఖరారు చేశారు.